హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. మొన్న మార్చి 7వ తారీఖున మన భద్రాచలం దగ్గర భద్రాద్రి కొత్తగూడెము దుమ్ముగూడ మండలము చెర్లోపల్లి అనే గ్రామంలో మన గ్రౌండ్ వాటర్ సర్వేకి వెళ్ళామండి. సో గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో భాగంగా అక్కడ మనకి 8 పాయింట్లు గ్రౌండ్ వాటర్ సర్వే చేసి రికమెండేషన్ చేశామండి. గత 3 రోజుల నుండి మనకి డ్రిల్లింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ రోజుకి 8 బోర్వెల్ పాయింట్స్ డ్రిల్ చేశారండి. 8 బోర్వెల్స్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయండి. సో మనకి ఆ భద్రాచలం దగ్గర మనం 8 పాయింట్లు సక్సెస్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. బేసికల్ గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి డెప్త్ కాలిక్యులేషన్ బట్టి నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. సో మీకు తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ సర్వీస్ అని ఒక వీడియో ఉంటుంది. సో అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో అక్కడ రాక్ ఫార్మేషన్ మనం కరెక్ట్గా టాలీ చేసుకొని మనం రికమెండేషన్ చేసామండి. ఆ రికమెండేషన్స్ ప్రకారంగా మనం 8 పాయింట్లలో 3 2 ఇంచీల వాటర్లు, 4 అంగుళార్లు, 1 ఇంచు పావు ఇచ్చామండి. కానీ డ్రిల్లింగ్ టైంలో అనేది చాలా సక్సెస్ఫుల్ గా మనకి రావడం జరిగింది. ఈ డ్రిల్లింగ్ వీడియోస్ ADMT మ్యాప్స్ నేను యాడ్ చేస్తున్నానండి, ఒకసారి మీరు చూడొచ్చండి. సో అన్ని డ్రిల్లింగ్ వీడియోలు చూసారు కదండి. సో బేసికల్ గా మనం 2 బోర్లు మాత్రమే మనం 2 అంగుళాల వాటర్ ఇచ్చామండి. కానీ డ్రిల్లింగ్ టైంలో 4 బోర్వెల్ పాయింట్స్ 2 అంగుళాల వాటర్లు వచ్చాయి, 3 ఇంచినార్లు వచ్చాయి. ఒకటి మనం అనుకున్నట్టే తక్కువ వాటర్ వచ్చింది. సో ఆ ఇంచుంప వాటర్ రావడం జరిగిందండి. సో రైతు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే గ్రౌండ్ వాటర్ సక్సెస్ అనేది గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంటే అంతే మనం రికమెండేషన్ చేయగలుగుతామండి. సో ఆ రికమెండేషన్స్ ప్రకారం డ్రిల్లింగ్కి వెళ్తే చాలా సక్సెస్ఫుల్ గా మనకు వాటర్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. దయచేసి రైతు సోదరులందరూ కూడా మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ ని పిలిపించుకొని గ్రౌండ్ వాటర్ సర్వేలు చేయించుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, బాయ్.